యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చాలా అద్భుతమైన అమూల్యమైన విషయాన్ని మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చాలా ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాడు. ఏంటంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదం లేదు. ఈ రోజున మనం ఎందుకు దాసత్వంలో ఉన్నాము అంటే, నువ్వు వారసుడివే, దేవుని బిడ్డవు, నువ్వు దేవుడిచ్చిన ప్రతిదానికి వారసుడివే. స్వస్థత నీ స్వాచ్యం. వింటున్నారా? కానీ ఎందుకని అనిపించలేకపోతున్నారు? స్వస్థత మన స్వాచ్యమైన కూడా స్వస్థతను ఎందుకని అనిపించలేకపోతున్నాం? గమనించాలి. నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త. వారసుడు ఎవరు? అన్నిటికీ ఆయనే. కానీ కర్త అయి ఉన్నా కానీ కర్తే, కానీ బాలుడయి ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, క్రీస్తుని నమ్మినటువంటి వారు ఈ లోకంలో బానిసత్వంలో, బంధకాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో జీవించడానికి కారణం దేవుడు కాదు, నాలెడ్జ్ అంటే జ్ఞానం. అంటే ఏంటి? నువ్వెవరో నీకు తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా నువ్వు బాలుడుగానే ఉన్నావు. బాలచేష్టల్లో మనం జీవిస్తూ ఉన్నాం. బాలచేష్టలే మనల్ని నిలబడి చేస్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. వింటున్నారా? నువ్వు కర్త, కానీ నువ్వు ఇంకా వారసుడు అయినా కానీ, కర్త అయినా కానీ బాలుడుగా ఉన్నావు. ఈ రోజున ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే చాలా విషయాల్లో బయటపడిపోతాం. ఈరోజు చాలా అమూల్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కర్త అయి ఉన్నా సరే, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి తేడా లేదు. వింటున్నారా? నువ్వు చిన్నోడివే, పెద్ద దాసుడికి చిన్న పిల్లోడికి తేడా లేదు అంటున్నాడు. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు పెద్ద దాసుడిగా ఉన్నావా, లేకపోతే దేవుని చిన్న బిడ్డగా ఉన్నావా? దేవునికి చిన్న బిడ్డగా ఉన్నా ఈ లోకంలో పెద్ద దాసుడిగా ఉన్నా ఉపయోగం లేదు. దాసుడికి బాలుడికి తేడా లేదంట. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గత 10 సంవత్సరాలుగా అప్పుల కోసం ప్రార్థన చేస్తున్నాను, బయటపడతలేదు. గత 25 సంవత్సరాలుగా నా భర్తలో మార్పు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, బయటపడతలేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కానీ ఏ విధమైన ఫలితం లేదు. ఈ విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని ఫలితం లేదు? ఎందుకని ఆ సమస్య నుంచి మనం బయటపడలేకపోతున్నాం? ఎందుకని సరైనటువంటి స్వేచ్ఛాపూరితమైన జీవితం జీవించలేకపోతున్నాం? ఎప్పుడు అప్పుల బంధకాల్లో, అనారోగ్య బంధకాల్లో, మానసిక ఒత్తిళ్ళలో, కృంగుదలలో ఏదో సమస్య మనల్ని నిలబడి చేస్తూ ఉంది. మనం బానిసలుగా ఉన్నాం కానీ కుమారులుగా లేము. కుమారులుగా ఉన్నా కానీ చిన్నపిల్లలుగా ఉన్నాం. మెచ్యూరిటీ రాలేదు. ఇంకాను అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాం. సత్యము తెలియటం లేదు. చూడండి, ఇక్కడ బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. బాలుడైనంత కాలం. కాబట్టి మనం ఇంకా దేవుని భక్తి చేస్తున్నాం కానీ బాలభక్తి అన్నమాట, చిన్న భక్తి. ఇంకా బేసిక్లోనే ఉన్నాం. దేవునిలో డీప్ అవట్లేదు. భక్తి విషయంలో బాలులుగానే ఉన్నాం మనం. విన్నారా? మన భక్తి విషయంలో బాలులుగానే ఉన్నాం. కాబట్టి బాలునికి దాసునికి తేడా లేదు. నువ్వు బాలుడిగా ఉన్నావా? బాప్తిస్మం పొందినప్పటి నుంచి బాలుడిగానే జీవిస్తున్నావా? చిన్న బిడ్డగానే జీవిస్తున్నావా? సత్యం తెలియటం లేదా? కాబట్టి ఈరోజు మీకు ఒక సత్యాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. నువ్వు నిజంగా దేవుని ఉద్దేశంలో ఉన్న వ్యక్తివి. కాబట్టి నువ్వు బంధకాల్లో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. అప్పుల సమస్యల్లో అనగారిపోవడం దేవుని ఉద్దేశం కాదు. పరలోక రుణమాపి ఉన్నది ప్రియులరా. దేవుడు ప్రతి వారిని బయటికి తెస్తానికి చూస్తూ ఉన్నాడు. ఐగుప్తు ప్రజలు 430 సంవత్సరాల దగ్గర అంతా బానిసత్వంలో ఉన్నారు. కానీ దేవుడు ఏం చేసి తెలిసి వాళ్ళు బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా! వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యుక్తిని బట్టి కాదు. దేవుడికి వారు మొరపెట్టినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. బయటికి తీసుకురావటమే కాదు, బలంగా, శక్తివంతంగా, హల్లెలూయా, ఐశ్వర్యవంతులుగా, వెండి బంగారాలతో బయటకు వచ్చారు. ఈరోజు నువ్వు అప్పు నుంచి విడిపించబడటం మాత్రమే గొప్పతనం కాదు ప్రియుడా. ఈరోజు నువ్వు అప్పు నుంచి బయటపడటమే దేవుని ఉద్దేశం కాదు.
నువ్వు ఐశ్వర్యవంతుడిగా బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోవడం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. అప్పుల సమస్య నుంచి బయటపడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. ఐశ్వర్యవంతుడిగా నువ్వు బయటికి రావాలి. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఐశ్వర్యవంతుడిగా నువ్వు బయటికి రావాలి. అంధకార చీకటి శక్తుల నుంచి నువ్వు బయటపడతా మాత్రమే కాదు, లోకానికి వెలుగై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? నువ్వు ఈరోజు అంధకార శక్తుల చేత బాధపడుతున్నావేమో, చేతబడి శక్తుల చేత బాధపడుతున్నావేమో, లేకపోతే ఏదో మానసిక ఒత్తిడికి నువ్వు గురైపోయామో, ఏదో సమస్యని నిలబడి చేస్తుంది, ఏదో రోగము, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్య, లేకపోతే నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదు. ఇటువంటి సమస్యలు నేను ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఇటువంటి సమస్యలు నువ్వు ఏలుబడి చేయబడుతూ ఉన్నావు. అంతే, దేవుడు నేను పక్కకు పెట్టి వదిలేయటం కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఇటువంటి సమస్య నుంచి నువ్వు బయటపడతా మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. మరేంటంటే దేవుని యొక్క ఉద్దేశం, ఇటువంటి సమస్య నుంచి నువ్వు బయటపడి అటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారికి ఆదరణగా నిలబెడుతున్నాడు. ఆమేన్. అంధకారంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు బయటికి తీసుకుని వచ్చి నిన్ను లోకానికి వెలుగుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి ఇక్కడ కుమారుడు ఎలాగున్నాడు? దాసుడిగా ఉన్నాడు. ఆ దాసత్వం నుంచి బయటకు తీయటం మాత్రమే కాదు, వారసునిగా చేయాలి, ఏలుబడిగా చేయాలన్న దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు జరుగుతుంది అంతా కూడా సత్యము. నువ్వు చిన్నవాడిగా ఉన్నంతకాలం ఏది చేయలేవు. నువ్వు ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. చదువులోను, విద్యలోను, వయసులోను, జ్ఞానంలోను, అన్ని విషయంలో ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అద్భుతమైన అవకాశం నీకు వస్తుంది. అధికారం చేసే డొమినియన్ జీవితం నీకు వస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను చూడాలంటే ప్రభువుకు కనెక్ట్ అవ్వాలి, ప్రభుకు దగ్గర అవ్వాలి. ప్రభు యొక్క స్వాస్థ్యానికి నువ్వు వారసుడిగా అవ్వాలంటే ప్రభు వలె మార్చబడాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రూపాంతరం పొందాలంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనమంతా కూడాను. ఆమేన్. గమనించారా? అంధకారంలో ఉన్నటువంటి దేవుడు నిన్ను తీసి బయటకు పడటం మాత్రమే కాదు, 90 కీర్తన 15 దేవుడు చెప్తున్నాడు, శ్రమలో నేను అతను తోడై ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. ఆమేన్. అంధకారంలో ఉన్నటువంటి దేవుడు, అంధకారంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఆ అంధకారం నుంచి, ఆ చీకటి నుంచి బయటకు తీసుకురావటం మాత్రమే కాదు, నేను లోకానికి వెలుగుగా చేస్తాను, నేను లోకానికి వెలుగుగా నువ్వు చేస్తానంటాడు దేవుడు. ఎస్, నేను లోకానికి వెలుగైన ప్రకారం మీరును లోకానికి వెలుగైండి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు సమస్యల నుంచి బయటకు రావటం మాత్రం కాదు, అనేక మందికి నువ్వు సమస్యల నుంచి బయటకు వచ్చేటువంటి కారణమవుతావు అనమాట. నువ్వు ఆశీర్వించబడతా మాత్రమే కాదు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ జీవితంలో గొప్ప వెలుగును, గొప్ప కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ సమస్యల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, ఇంకా బాలుడిగానే ఉన్నావా? బాలుడిగా ఉంటే నీకు దాసునికి తేడా లేదు. మరి ఏం చేయాలి? ఎదగాలి, 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 ఎదగాలి. దేవునిలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి ఆత్మలోకంలోను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అభివృద్ధి చెందాలి, ఎదుగుచూ ఉండాలి, వర్ధిల్లుచూ ఉండాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, దేవుడు నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు, బహు ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చెప్పాలి మీరంతా అక్కడ, ఐ యామ్ గ్రోయింగ్. నేను ఎదుగుచున్నాను, నేను ఎరుగుచున్నాను, నేను తెలుసుకుంటున్నాను. ఆమేన్. ఎదగాలి, ఎదగాలి. నీ ఎదుగుదల ఆగిపోకూడదు. హల్లెలూయా. చెట్లు చూడండి, బ్రతికినంతకాలం ఎదుగుతానే ఉంటాయంట, ఎదిగే కొద్దీ ఒదుగుంటాయంట. అదే చెప్తున్నాడు దేవుడు 1 పేతురు 5:6లో, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతికి దీన మనసుకులై ఉండడే, దీన మనసుకులై ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. దీన మనసు కలిగి ఉండాలంటండి. చూడండి 2వ వచనం. కాబట్టి దాసునికి ఏ భేదం లేదంట. చూసారా? దాసునికి చిన్నపిల్లడికి భేదం లేదంట. కాబట్టి ఈ రోజున మన భక్తి, మన యొక్క ఆలోచన విధానం అంతా ఎలా ఉందంటే చిన్న పిల్లల్లాగానే ఉన్నది. చూడండి, మనకి స్కూల్కి పంపే పిల్లల్లో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ నా బిడ్డనే కొంచెం అలవాటు అవుతుందని చెప్పి అంగన్వాడీలో వేసాను నేను. ఆ తర్వాత నర్సరీలో వేసాం, ఎల్కేజీ, యూకేజీ, స్టేజెస్ మారుతూ వచ్చాయి.
ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దగ్గర కూర్చోవలసి వచ్చేది. నేను కూడా అంగన్వాడీలో కూర్చోవలసి వచ్చేది మా పిల్లల పక్కన, లేకపోతే నా భార్య లేదు. అంగన్వాడీలో ఏముంటుంది ఎప్పుడును? ఏడుపు. ఏడుస్తూ ఉంటారు. నేర్చుకునేది తక్కువ, ఏడుపు ఎక్కువ. వాళ్ళకి ఏం చేస్తారంటే చాక్లెట్టో, బిస్కెట్టో, ఆ పిండో, ఈ పిండో, అదో ఇదో, కోడిగుడ్డు ఇది పెడుతుంటుంటారు. పెడతారు, తింటారు, ఆడుకుంటారు, అంతే. వింటున్నారా? ఏడుస్తూ ఉంటుంటారు. ఏం నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఈ రోజున చాలామంది ప్రియులరా, చాలామంది భక్తి జీవితం అంగన్వాడీ కేంద్రాలాగానే ఉన్నది. చాలామంది భక్తి జీవితం అంగన్వాడీ కేంద్రాలాగానే ఉంది. దేవుని దగ్గరికి వెళ్తే నేర్తాం, ఏదైనా అద్భుతం జరగడం వచ్చేయడం, అంతే. నేర్చుకునేది ఏమీ లేదు, నాలెడ్జ్ ఏమీ లేదు, ఎదుగుదల ఏమీ లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏడుపు ఉంటుంది, హై స్కూల్లో ఏడుపు ఉండదు. నా పిల్లలు ఇప్పుడు ఏడరా స్కూల్లోను. హై స్కూల్లో ఏడుపు ఉండదు, కాలేజీలో ఏడుపు ఉండదు, పీజీ కాలేజీలో ఏడుపు ఉండదు. అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఏడుపు పడతాయి. కాబట్టి ఈ రోజున నువ్వు ఏడుస్తూ ఉన్నావు, సమస్యలకు గోజాడుతూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్నావు. ఇంకా నువ్వు అభివృద్ధి చెందలేదు, నీ మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదు. హై స్కూల్లో పిల్లలు ఎప్పుడైనా ఏడవటం చూసారా? ఇంటర్ డిగ్రీ కాలేజీలో పిల్లలు ఏడవటం చూసారా? పీజీ కాలేజెస్లో ఎప్పుడైనా ఏడవటం చూసారా? నో, నెవర్. ఎప్పటికి ఏడరు. అంటే బ్రదర్ ఏడ్చి ప్రార్థన చేయకూడదా? గమనించాలి. నువ్వు ఏదో కన్నీళ్ళు రావటం కోసం ఏడతాం కాదు. నిజంగా నీ హృదయం ఒకవేళ కదిలించబడి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండా నీ కన్నీళ్ళు ఇస్తే నో ప్రాబ్లం. కానీ ఏడ్చి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడనేటువంటి కాన్సెప్ట్లో మీరుంటే అది మాత్రం కరెక్ట్ కాదు. వింటున్నారు? జాగ్రత్తను, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. చాలా చర్చెస్, చాలా మరి ఈ యొక్క సమూహాలన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలుగానే ఉండిపోవటం వల్ల ఆధ్యాత్మికమైన అనుభవాలు చూడలేకపోతున్నాం మనల్ని చాలామంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తండ్రి చేత నిర్ణయించబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆ దినంలో ఉండెను. ఎప్పుడంటే గమనించాలి, తండ్రి చేత నిర్ణయించబడిన అనగా 1 పేతురు 5:6 తగిన సమయము అందు ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమని చేసుకుని దీన మనసుకులో ఉండాలి, సంరక్షకుని చేతిలో ఉండాలి. నువ్వు అభివృద్ధి చెందేంత వరకు, నీకొక అవకాశం వచ్చేంత వరకు, అంటే ఇప్పుడు మేము సంఘ సభ్యులుగానే ఉండాలి కొంతకాలం. ఎప్పుడంట? అవకాశం వచ్చేంత వరకు, దేవుడు మిమ్మల్ని హెచ్చించేంత వరకు. ఆల్మోస్ట్ నేను ఒక 6 months బ్యాక్ వరకు కూడా ఒక సంఘ సభ్యుడిగానే ఉన్నాను. నేను మే నెల 25వ తారీఖునే నేను ఫస్ట్ సండే సర్వీస్ స్టార్ట్ చేశాను. 1 year ముందేమో ఆల్-నైట్ ప్రేయర్. చూడండి, ఆల్-నైట్ ప్రేయర్కి ఆదివారానికి ఎంత గ్యాప్? 1 year గ్యాప్. ఏది ఈజీగా ఇట్లా స్పీడ్గా అయిపోలేదు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. వెంటనే తొందరగా కాదు. ఆ ఆదివారం అదేమంటారు, ఆ ఫస్ట్ మీటింగ్ పెడతాను కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ రోజున మనకంతా కూడా తొందర. ఏం చేయాలంటే ఆయన గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండాలంట. సంరక్షకుల యొక్కయు అంటే వార్డెన్ గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు వారసులుగా కావాలంటే నువ్వు ఎవరు ఆధీనంలో ఉన్నావు? ఎవరు బోధ వింటూ ఉన్నావు? ఏ వాక్యం వింటూ ఉన్నావు? లేదండి అందరిది వింటాను నేను, అందరూ ఒకటే. ఈరోజు ఈ హోటల్లో, రేపు ఆ హోటల్లో, ఎల్లుండి ఆ హోటల్లో, రోజుకు హోటల్లో భోంచేస్తాపు నీ ఆరోగ్యం ఏమవుతుందో? అలాగే ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కూడా ఇష్టానుసారంగా తింటే హెల్త్ ఎలా పాడవుతుందో, ఇష్టానుసారంగా వింటే నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా పాడవుతుంది. చూడండి, మనం రోజు భోజనం చేస్తాం, కానీ మన ఇంట్లోనే భోజనం చేస్తుంటుంటాం. ఎన్నిసార్లు భోజనం చేసినా మన ఇంట్లోది ఇబ్బంది అవ్వదు. ఒక్కరోజు ఒక్క హోటల్లో భోజనం చేస్తామంటే నీకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంటుంది. వెంటనే జాగ్రత్తను. కాబట్టి మేనేజ్ చేసుకోవాలి. నేను ఎవరి వాక్యం వినొద్దని నేను చెప్పట్లేదు, కానీ మన పిల్లల్ని స్కూల్లో వేసినటువంటి పిల్లల్ని స్కూల్లో కొన్ని విషయాలు అర్థం కాబట్టి ఏం చేస్తాం? ట్యూషన్ పెడతా ఉంటుంటాం. మళ్ళీ ట్యూషన్లో మ్యాథ్స్కో మాస్టర్, ఫిజిక్స్కో మాస్టర్ వస్తారు. ఒక సిస్టమ్ ఉంది, దానికి పర్వాలేదు. అలా కాకుండా ఈరోజు ఈ స్కూల్లో, రేపు ఆ స్కూల్లో, ఎల్లుండి ఆ స్కూల్లో వేస్తే ఏ స్కూలుకి చెందినటువంటి వాడు అవుతాడు నీ బిడ్డ? సో జ్ఞానయుతంగా
మీరు చేసుకొని దేవుని వాక్యాన్ని వింటూ లోతుల్లోకి వెళ్ళాలి. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తేనే దేవుని యొక్క ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ 3వ వచనం, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు తట్టవద్దు, ముట్టవద్దు, ఇది అది మూలపాఠాలు ఉంటాయి మనకి. నా చిన్నతనంలో మా అమ్మగారు చెప్పారు అనమాట, లక్ష్మీదేవి వస్తుందిరా పొద్దుటేనే. ఎప్పుడంట? ఎర్లీ మార్నింగ్ లక్ష్మీదేవి వస్తుంది, చీకటితోటే వస్తుంది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి వచ్చి లోపల మన వాకలు తుడుచుకోవాలి, కల్లాపేసుకోవాలి, ముగ్గెట్టుకోవాలి. ఇవన్నీ చూసి లక్ష్మీదేవి మంచిగా ఉంది కాబట్టి మన ఇంట్లోకి వస్తుంది. అప్పుడు మనం సంపన్నులు అవుతాం, ఉన్నవాళ్ళు అవుతాం. మూలపాఠం ఎవరో చెప్పారు పెద్దలు. అది మరి నీళ్ళు నీట్గా ఉండాలంటే ఎవడంట, కాబట్టి నీ ఇల్లు శుభ్రంగా ఉంటే డబ్బు నీటిలోకి వస్తుందంటే అప్పుడు చేస్తారు మనుషులు పని ఎప్పుడు చేస్తారంటే ఫలితాన్ని బట్టి పని చేస్తారు మనుషులు. ఐఎమ్ కరెక్ట్? నేను చెప్పేది కరెక్టే కదా. మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఫలితాన్ని బట్టి పని చేస్తారు. ప్రార్థన చేసుకుని దేవుడు అద్భుతం చేస్తాడంటే ఎవరు చేయరు. కానీ 3:30 లేసి ప్రార్థన చేయండి, మీ ఇంట్లో జరగదంటూ ఏమీ లేదు. ఎటువంటి అప్పు నుంచి అయినా బయటపడతారో, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారని చెప్పినట్లయితే 3:30 లేసి ప్రార్థించడానికి ఖచ్చితంగా సిద్ధపడతారు. ఎందుకని? ఫలితం బాగుంది కాబట్టి. మనం చేసే ప్రయత్నానికి ఫలితం వెంటనే వస్తుంది కాబట్టి, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఈజీగా ఉంది కాబట్టి, అది కష్టమైనా సరే ఇష్టపడి చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే ఫలితాన్ని బట్టి. సో మా అమ్మగారు నాకు చెప్పినట్లే మీలో చాలామందికి చెప్పుంటారు, మీ చాలామంది జీవితాల్లో అలాగే జరిగి ఉంటాయి. సో నేను నమ్మేసాను దాన్ని, నిజమే కామాలు, నిజమే అనుకుని ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచిపోయి 4 గంటలకి ఊరంతా తిరిగి ఆవుల దగ్గరికి వెళ్ళి పేడాటుకొచ్చి కల్లాబేసి, వాకలు తుడిసి కల్లాబేసి అంతా చేసి సిద్ధపెట్టేవాళ్ళు. ఎంత 6th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది. ఏ క్లాస్ అయినా నా క్లాసులు పెరుగుతున్నాయి, కానీ మా గుడిసిలాగానే ఉంది, మా పరిస్థితిలాగానే ఉంది. దేర్ ఇస్ నో చేంజ్. ఏ విధంగా మార్పు సంభవించలేదు. హల్లెలూయా. తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన మిమ్మల్ని హెచ్చించాలి. వింటున్నారా? కృపాక్షేమలు నీ వెంట వస్తాయి. ఎప్పుడు? యేసయ్య నీ కాపరిగా నువ్వు పెట్టుకుని ఆయన నడిపించినట్టు నువ్వు నడాలి. నువ్వు నడిపించినట్లు దేవుడు నడాలని చూస్తూ ఉంటుంటావు. లేదు ఉన్నట్టు పలకమంటే దేవుడికి ఆజ్ఞాపిస్తారు చాలామంది. దేవా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు చెయ్యి, నన్ను దీవించలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా జవాబు పెట్టలేదు, ఎందుకో ఏంటి కారణం ఏంటి అసలేని? ఎంత ప్రశ్న. ఎవరు ఫోన్ చేసి అంటారు నాతోటి, అన్న మేము ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు జవాబు పెట్టలేదు అంటే లోపం ఎవరిది? ఇప్పుడు దేవుడిదా? దేవుడు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు. మ్యాన్, ఎందుకంటే తెలీదు. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు. జవాబు పెట్టలేదు అసలేని, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలేని. చూడండి, ఎవరికన్నా పెళ్ళికి వెళ్ళారనుకోండి, పట్టించుకోలేదనుకోండి, ఏం చెప్తారు? ఎవరికన్నా వచ్చి ఇంటికి మేము వెళ్ళాం కానీ అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఎవరు తప్పు? ఇక్కడ వాళ్ళదే తప్పు. మేము వెళ్ళాం, మమ్మల్ని పట్టించుకోవాలి కదా, మమ్మల్ని చూడాలి కదా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మనం చేసేటువంటి పనులు, పలికేటువంటి మాటలు వింటున్నారా? ఎలా ఉన్నాయంటండి? నేను కరెక్టే, నేను పెర్ఫెక్టే, దేవుడే ఆలోచన చేస్తున్నాడు ఎందుకు, దేవుడే జవాబు ఇవ్వట్లేదు, దేవుడే ప్రార్థన ఆలకించట్లేదు. ఇక్కడ ఉందా అన్నమాట. ఏమనుంది? అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడిన వారందరూ దాసులుగా ఉంటారు. ఆమేన్. అర్థమైందా మీకు అందరికీ? లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడేవారు. ముసుగేసావా లేదా? ఫస్ట్ మనకేం కనిపిస్తుందో తెలుసా? మనుషులు ముఖం ముసుగుందా లేదా, పై రూపం చూస్తూ ఉంటుంటాం మనం. ఇలా ముసుగులో గుద్దులాట్లు ఎన్ని ఆడినా కూడా అంచనేస్తాం. భక్తులు మంచివాళ్ళని మోకరించారా లేదా? మొక్కలేదు, నిలబడే ప్రార్థన చేస్తున్నారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయట్లేదు, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. చూసారా? కళ్ళు మూయలేదు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఫిల్టర్ చేస్తుంటారు బయట ఉండి. లోక సంబంధమైన మూలపాఠాలు అన్నమాట. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలని ఉన్నదా?
నీ కళ్ళు ఎందుకు మూస్తావంటే నీ మైండ్ డైవర్ట్ అవ్వకుండా అటు ఇటు కంట్రోల్ చేసుకో, అటు ఇటు వెళ్ళిపోకుండా. గుర్రానికి గంతలు ఎందుకు కడతారు తెలుసా? కళ్ళు కనపడకుండా చేయరు గుర్రానికి. ఏది కనపడాలి అది కనపడేలా చేస్తారు. అటు ఇటు డైవర్షన్ అవ్వకుండా, అటు ఇటు డైరెక్షన్ కనపడకుండా, అవి ఇవి కనపడి గందరగోళం అవ్వకుండా జస్ట్ ఇలా కడతారన్నమాట. అంటే ముందు మాత్రమే కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. గుర్రానికి గంతలు ఎందుకు కడతారంటే గుర్రం చూపు అటు ఇటు వెళ్ళిపోకుండా కాదు, అటువైపు ఇటువైపు ఉన్న ఇవి కనపడకుండా నిదానమే ప్రధానము. దానికి ఏది కనపడాలో అది కనపడేలాగా మాత్రమే గంతలు కడతారనమాట. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన మనోనేత్రాలు కూడా స్ట్రైట్గా చూడాలి, నిదానమే ప్రధానంగా ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి కార్యం స్వతంత్రించుకోవడానికి, యేసుప్రభువు నీ కొరకు సిద్ధం చేసిన ప్రతిదీ నువ్వు స్వతంత్రించుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి, నీకు ప్రార్థించడం రాకపోయినా సరే రోమా 8:26 ప్రకారం ఊహింపశక్యంగానే మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ప్రార్థన చేసి యేసుప్రభువు చేసిన ప్రతి దాన్ని స్వతంత్రంగా చేయడానికి సహాయపడుతున్నాడు. ఆమేన్. ఆయనే సత్యస్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. సర్వ సత్యములోనికి నేను నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎంత అద్భుతంగా ఉన్నదండి వాక్యం. విచిత్రమైన విషయం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే. కానీ ఇటువంటి పాత్రలు ఎందుకు పోషిస్తున్నాడంటే ఇప్పుడు తండ్రిని చూస్తే ప్రేమ కనిపిస్తుంది మనకి. కుమారుని వైపు చూస్తే కృప. హల్లెలూయా. ఏనికి యోగ్యుడుగా దానికి యోగ్యునిగా చేసేది కృప. కుమారుని చూస్తే కృప కనిపిస్తుంది మనకి. పరిశుద్ధాత్మ దేవుని చూస్తే ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి తండ్రి దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే యోగ్యులు కాదు, మనం యోగ్యులుగా చేసేటువంటిది యేసుప్రభువు వారు కృప అన్నమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే ఆదరణకర్తగా నిన్ను నడిపిస్తూ ఉంటుంటాడు, నిన్ను ఆదరిస్తూ ఉంటుంటాడు, నడిపిస్తూ ఉంటుంటాడు, సర్వ సత్యములకు నిన్ను నడిపిస్తూ ఉంటుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే నిన్ను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చేర్చడం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో యేసుప్రభువులో ఉన్న విషయాలు నీకు బోధించేలా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే యేసుప్రభువారు చేసిన ప్రతి కార్యం నువ్వు తెలుసుకోగలుగుతావో, యేసయ్య దగ్గరికి రీచ్ అవుతావో, యేసయ్య ఏం చేస్తాడంటే తండ్రి ప్రేమ నిన్ను అనుభవించేలా చేసి తండ్రికి నేను కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. చివరికి ఏది చేసినా కానీ అంతా చివరికి యేసయ్యే మెయిన్. దేవుడు యేసయ్యే, నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటాడు. విచిత్రమైన విషయం ఏంటంటే తండ్రి అయినా యేసుప్రభువారే, కుమారుడైన యేసుప్రభువారే, పరిశుద్ధాత్మ యేసుప్రభువారే. ఇవన్నీ విషయాలు కలిసి అంటే యేసుప్రభు దగ్గర నువ్వు ఎలాగెళ్ళాలో నేర్పించేది పరిశుద్ధాత్మ. అంటే యేసుప్రభువారే నీ దగ్గరికి వచ్చి యేసుప్రభు దగ్గరికి ఎలాగెళ్ళాలో బోధించి, యేసుప్రభుని ఎలాగ అడగాలో బోధించి అన్ని చేసేటువంటి యేసుప్రభువారే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్ DCS దినకరన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఆయన ప్రార్థనలో ఉండగా ఒక హస్తం వచ్చి ఆ హస్తంలోని ఆత్మను ఎక్కించుకుని ఆ ఆత్మని తీసుకుని వెళ్తూ ఉన్నదన్న పరలోక రాజ్యం. ఆ హస్తం పరలోక రాజ్యం వెళ్ళాక ఆ యొక్క గేట్ ఓపెన్ అయ్యాక గమనించాలి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి వరకు నడిపించాడు. అప్పుడు యేసుప్రభువు వచ్చారంట. గమనించాలి, వెల్కమ్ చెప్పారంట పరలోక రాజ్యానికి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, యేసుప్రభువు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి యేసుప్రభువు నడిపిస్తూ ఉన్నాడు సింహాసనం దగ్గరికి. నడిపించాక అదృశ్యమయ్యాడంట. అప్పుడు అక్కడ మళ్ళీ తండ్రి కనిపిస్తున్నాడంట. అంటే ఇక్కడ కుమారుడిగా అదృశ్యమయ్యాడు, అక్కడ తండ్రిగా కనిపిస్తున్నాడు. అప్పుడు తండ్రి ఏం అడగాలో తెలియట్లేదు దీనికి. ప్రార్థనలో ఉన్నాడు, ఏం అడగాలి తండ్రిని ఏం అడగాలంటే మళ్ళా అక్కడ తండ్రి అదృశ్యమయ్యాడు. మళ్ళీ ఇక్కడికి ఇలాగొచ్చాడంట పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో వచ్చి. వింటున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు కాదు, 3 రూపాలు కాదు. వింటున్నారా? ఒక్కడే దేవుడు. అయితే తండ్రిని ఏం అడగాలో యేసుప్రభువు వచ్చి అడుగు, తండ్రిని అడుగు అంటున్నాడంట. చెప్పాడు, తండ్రికి చెప్పు, తండ్రితో మాట్లాడని యేసుప్రభువు. కానీ ఏం మాట్లాడో తెలియట్లేదంట. అప్పుడు మళ్ళీ కుమారుడుగా యేసుప్రభువు అదృశ్యమయ్యాడంట. పరిశుద్ధాత్మ దేవుడు పక్కకు వచ్చాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పక్కకు వచ్చి
ఏం అడగాలో బోధిస్తున్నాడంట, ఎలా మాట్లాడాలో బోధిస్తున్నాడంట. ఊహింపశక్యంగాని మూలుగురితో ప్రార్థించడం అంటే అదే. ఆ పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తున్నాడు ఎలా ప్రార్థించాలి, ఏం అడగాలి, ఏం చేయాలి అంతా కూడా ఆయన పక్క నుండి చెప్తున్నాడంట. హల్లెలూయా. అసలు మన దేవుడు చూసారా, ఆయనే దేవుడు, ఆయన అడగమని చెప్పేది ఆయనే, ఆయన ఎలా అడగాలో నేర్పించేది ఆయనే. అసలు ఇటువంటి అద్భుతమైన దేవుడు మనకు ఎక్కడ ఉన్నాడండి? అసలు ఈ యొక్క సత్యం తెలియక, ఈ లోతు తెలియక ఏం చేస్తూ ఉంటుంటారు? తెలిసిన దాన్ని బట్టి మాట్లాడతారు. నేను సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్పేవాడిని పిల్లలకి, అది మరి మీకు కూడా చెప్తే బాగుంటుందని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ చాలా వాస్తవం ఉంటుంది. హాస్యాస్పదంగా ఉన్న కానీ అద్భుతమైనటువంటి సత్యం దాగినటువంటి స్టోరీ మాట అది. ఏంటి ఆ స్టోరీ అంటే, పిల్లరా, కొంచెం బ్లైండ్ పర్సన్స్ ఉంటారు, గుడ్డి వాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ఒకసారి ఒక ఎక్స్కర్షన్ అంటే ఒక బయటికి తీసుకెళ్ళాలి, బాగుంటుందని చెప్పి వాళ్ళందరం బయటికి తీసుకెళ్తారు. ఒక జూకి తీసుకెళ్తారు అనమాట. అవి ఆల్రెడీ ట్రైన్డ్ జంతువులు కాబట్టి ఏమి చేయవు. సో వీళ్ళు వాటిని తాకొచ్చు, ముట్టుకోవచ్చు అనమాట. సో ఈ బ్లైండ్ పర్సన్స్ అందరికీ ఒక టెస్ట్ పెట్టారు అనమాట. ఏంటంటే ఏనుగు దగ్గర తీసుకెళ్లారు, వాళ్ళందరినీ చూపించారనమాట. ఏనుగుని చూడనంటే తాకారనమాట. అందరు తాకి చూస్తారనమాట. తాకి చూసి ఇచ్చాక మరి వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఉంటుంది కానీ చూడలేరు. స్పర్శ జ్ఞానాన్ని బట్టి చెప్పేస్తారు వాళ్ళు ఏదేంటి అన్నది. అయితే అలా స్పర్శ చేసిన తర్వాత అడుగుతూ ఉన్నారన్నమాట. ఒక్కొక్కరిని పిలిచి, ఈ ఏనుగుని చూస్తారు కదా, మీరు టచ్ చేస్తారు కదా, అది ఏనుగు, దాని పేరు ఏనుగు. మీరు టచ్ చేసిన దాన్ని బట్టి మీ యొక్క అనుభవాన్ని బట్టి ఏనుగు ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఒకడు అన్నాడంట, ఏనుగు కాలు పట్టుకున్నాడంట. అదొకటే పట్టుకున్నాడు. కాబట్టి ఆడి యొక్క అనుభవం ఎలాగుందంటే, ఆడి ఇమాజినేషన్ ఎలాగుందంటే ఏనుగు పెద్ద స్తంభం లాగా ఉంటుంది అన్నాడంట. ఇంకొకడు ఏం చేశాడు, తొండం పట్టుకున్నాడు. వాడేం చెప్పాడంట, ఏనుగు పెద్ద అనకొండలా ఉంటుంది. ఇంకొకడు ఏం చేశాడు, చెవులు పట్టుకున్నాడు. ఏనుగు పెద్ద చాటలాగా ఉంటుంది. వింటున్నారా? ఇంకొకడు తోక పట్టుకున్నాడంట. ఏనుగు ఎలా ఉంటుందంటే చీపురు కట్టలా ఉంటుంది. ఇలాగా మీరు గమనించినట్లయితే ప్రియులరా, వాళ్ళ యొక్క అనుభవాలని చెప్పారు. వాస్తవమే, వాళ్ళకి అలాగ అనిపించింది. అసలు ఏనుగు ఎలాగుంటుందా అని చెప్పేసి కొద్దో గొప్ప కనపడుతున్నటువంటి వ్యక్తిని కూడా తీసుకెళ్ళారంట. అంటే పూర్తిగా బ్లైండ్ కాదు, పూర్తిగా చూడలేడు, కొంచెం చూడగలుగుతాడు అనమాట. చూస్తే అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, ఏనుగు ఎలాగున్నదరా అంటే, ఏనుగుకి 2 చెవులు ఉంటాయి, పెద్ద పెద్దవి, తోక ఉంటుంది, కాళ్ళు ఉంటుంది, ఇదంతా ఇలాగ తొండం ఉంటుంది, ఇది అని చెప్పాడంట. అతను చూశాడు మొత్తం పూర్తిగా కాబట్టి కరెక్ట్గా చెప్పగలిగాడు. కానీ కొంతమంది కాలు పట్టుకున్న ఒకళ్ళు, తోక పట్టుకున్న ఒకళ్ళు, చెవు పట్టుకున్న ఒకళ్ళు, తొండం పట్టుకున్న ఒకళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీలో చాలామంది జడ్జిమెంట్ చేస్తుంటుంటారు, చాలామంది జీవితాల గురించి మాట్లాడుతుంటారు. పూర్తిగా తెలియదు మనకి. ఎక్కడో ఏదో చిన్న వీడియోనో చిన్న రీలో చూస్తాం, దాన్ని బట్టి వాళ్ళ గురించి మాట్లాడేస్తుంటాం. నిజంగా నీకు తెలీదు. ఇది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే, ఒకరిని జడ్జిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే జడ్జిమెంట్ చేసిన వీడియో చూసినా కూడా మీకు ఎంత ఎఫెక్ట్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి జడ్జిమెంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, అవగాహన లేదు. ఏదో ఎవరో చెప్పిన విషయమో లేకపోతే ఎక్కడో చూసిన విషయాన్ని బట్టి మాట్లాడేస్తున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఇలాంటి అమ్మాయి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. వీడియో చూస్తున్నటువంటి నువ్వేంటి, నీకు తెలీదు, అవును అని చెప్పి నువ్వు నమ్మేస్తున్నావు. అంటే ఆ వ్యక్తి చేసేది తప్పు, ఆ తప్పు నువ్వు ఏకీభవించావు కాబట్టి ఎంత ఇరుక్కుపోతున్నారు చూడండి మీరు. ఆ వ్యక్తికి వచ్చేటువంటి శిక్షలో నువ్వు కూడా పాలుభాగస్తురాలు అయిపోయావు. కాబట్టి విమర్శించే వీడియోలు చూడకపోవడం చాలా మంచిది. ఒక వ్యక్తిని జడ్జిమెంట్ చేసే వీడియోను చూడకపోవడం చాలా మంచిది. చూసావంటే ఖచ్చితంగా నీ మనసు అవుననో కాదనో తెలుస్తుంది. ఆ వ్యక్తి భలేగన్నాళ్ళు అన్నావంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పాపంలో నువ్వు పాలు పంచుకుంటున్నావు, ఆ వ్యక్తి ఉగ్రతలో నువ్వు కూడా పాలు పంచుకుంటున్నావు. వామ్మో, ఎంత రిస్క్ ఉన్నది తెలుసా? కానీ మనం ఏం చేస్తాం, ఈ పాస్టర్ అన్నాడు, ఏమన్నాడో చెవులు పెద్ద చేసుకుని, గుడ్లు పెద్ద చేసుకుని చూసి యూట్యూబ్లో నువ్వు చూసింది కాకుండా మళ్ళీ 10 మందికి పంపుతూ ఉంటుంటావు. ఎంత ప్రమాదంలో చిక్కున్నా తెలుసా? పాపం మూట కట్టుకోవటం అంటే ఇదే, శిక్షను కొని తెచ్చుకోవటం అంటే ఇదే, శ్రమలు కొని తెచ్చుకోవటం అంటే ఇదే. యూట్యూబ్ తెరిచి ఉంటాయి కదా, మనకి చాలా బాగా చూస్తాం కదా, మనం షేరింగ్లు చేస్తుంటుంటాం. ఎంత ఇరుకులో పడిపోతున్నారు తెలుసా మీరు? తెలియదు మనకి సత్యం, ఎవరు చెప్పరు.
అది కూడా మీ గురించి అలా ఎలాగన్నారు ఎలాగన్నారు, నీకు ఎందుకంటే అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఆ నవ్వులు బాగానే ఉంటారు, అనిపించుకున్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కానీ మధ్యలో నీకు మనరా ఇదిగో ఇది చూసావా అని నువ్వు 10 మందికి చేస్తావు. కాబట్టి ఆ ఉగ్రతలు నువ్వు పాలు పంచుకుంటూ 10 మందిని పాలు పంచేలా చేస్తా ఉన్నావు. వాక్యాన్ని పంపించు, నువ్వు ఎవరికైనా వాక్యం నచ్చేది అది ఎవరికి పంపించవు. కానీ ఇదిగో ఇలాగొచ్చింది అలాగొచ్చింది దాన్ని పంపుతూ ఉంటుంటావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఊరుకుని వచ్చేస్తాయి మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్నిలాగా ట్రోలింగ్స్, విమర్శలు ఇవన్నీ కూడా అంతే. వాక్యం చూడటానికి టైం ఉండదు, కానీ మనకి వీటిని చూస్తాక చాలా టైం పెడతాం. ఓపెన్ చేసే చివరి కాడ నుంచి కాడ వరకు 3 గంటలు 5 గంటలు 6 గంటలు 10 గంటలు ఉన్నా లైవ్ ఉన్నా చూస్తూనే ఉంటాం, మళ్ళీ దాన్ని షేర్ చేస్తూనే ఉంటుంటాం. ఉగ్రతలో పాలు పంచుకుంటున్నావు, డబ్బులు ఇచ్చి శ్రమలు కొని తెచ్చుకుంటున్నావు. ఆ విమర్శించే వ్యక్తి వైపుకు నువ్వు వెళ్ళిపోయావు తెలియకుండాను. ఎంత డీవియేషన్ చేస్తున్నాడు సైతాను గాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఇదే. థ్యాంక్ యూ జీసస్. చాలా అద్భుతమైన సత్యాలు ఇవన్నీ కూడా. నిజంగా ఈ విషయం తెలిసిన రోజున నువ్వు జ్ఞానవంతుడు అయితే ఇది నాకు సంబంధించింది కాదు, చెత్త అట్లా గెంటేస్తా పక్కకి. అంతేగాని దాన్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసిన తర్వాత దాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి అంటే ఉగ్రతకు నువ్వు ఎంత దగ్గర అయిపోతుందో తెలుసా? సైతాను అడుగు ఉద్దేశం అదే. ఏదో విధంగా సులువుగా చిక్కులు పెట్టేసేసి నిన్ను హింస పెట్టి బాధ పెట్టి నీ మనసును డైవర్ట్ చేసి చక్కగా వాక్యాన్ని బలపడుతున్నట్టు నిన్ను వీటిలోకి పెట్టేసేసి నీ మైండ్ అంతా గందరగోళం చేసి ఏది నమ్మాలి ఎవరు నమ్మాలి ఏంటి ఎలా ఉంది ఏ వాక్యం అనకుండా చేస్తాడు సైతాను గాడు. చూసారా? కాబట్టి సత్యం నేను స్వతంత్రులుగా చేస్తుంది. మూలపాఠాలు ఇది నేను చెప్తున్న విషయం. మూలపాఠాలు మోకరించావా లేదా? నువ్వు మోకాలు వేసావా, అడ్డు మోకాలు వేసావా, చిన్న మోకాలు వేసావా? ప్రార్థన అంటే మోకరించాలి, ముసుకేయాలి. ఇదిగో పై బటన్ పెట్టాలి, పై బటన్ పెట్టాలి, ఇది కనపడకూడదు అది కనపడదు, ఇవన్నీ మొత్తం పై కనపడి అన్నీ చూస్తుంటాడు మనం. వాక్యం ఏముంది? వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం లోతేంటి? బెరే సంగతులు ఏం చేశారంట? పౌలు గారు ఏం డ్రెస్ వేసుకున్నాడు? ఆయన జుట్టు పెంచుతున్నాడా, కత్తిరించున్నాడా? ఏం పట్టించుకోలేదు వాళ్ళు. పౌలు గారు చెప్పిన వాక్యం బైబిల్లో ఉందా లేదా? ఈ రిఫరెన్స్ కరెక్టా లేదా? హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం బైబిల్లో ఉందా లేదా? ఈ వాక్యం సత్యమా కాదా? ఈ వాక్యానుసారంగా మనం ఉన్నావా లేదా? దేవుడిని టెస్ట్ చేస్తారు అందరూ. ఎందుకని దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకని దేవుడు జవాబు ఇవ్వట్లేదు? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు నాకు వివాహం జరిగించట్లేదు? ఎందుకు దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు? అన్నీ దేవుడే. మరి నీ పని ఏంటి అసలని? అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? నీ పర్పస్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎందుకు భూమి మీద బ్రతుకున్నావు? ఇంకాను అనేక మంది కరోనా వైరస్ వచ్చి పోయారే, సెకండ్ వేవ్లో పోయారే, మరి భూకంపాలు వచ్చిపోయారు, యాక్సిడెంట్లో పోయారు, ఎంతమంది పోయినా నువ్వు బ్రతుకున్నావు, సజీవుడిగా ఉన్నావు, ఏ అనారోగ్య సమస్య లేకుండా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఐశ్వర్యవంతుడిగా ఉన్నావు, అభివృద్ధి చెందుతూ ఉన్నావు, నువ్వు విస్తరిస్తూ ఉన్నావు, ఫలిస్తావు. ఎందుకని ఉన్నావు నువ్వు భూమి మీద? ప్రశ్న ప్రియులరా, అసలు ఎందుకు బ్రతుకున్నావు నువ్వు? అసలు నీ పర్పస్ ఏంటి? అసలు నీ గోల్ ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ గురి ఏంటి? అసలు దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఏంటి? ఏంటి నీ యొక్క ఉద్దేశం ఏంటి అసలేని? ఏమి లేదు బ్రదర్, మా పిల్లలు సెటిల్ అవ్వాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, తర్వాత వాళ్ళు బాగా చదువుకోవాలి, తర్వాత కాలేజీలకు వెళ్ళాలి, తర్వాత ఉద్యోగాలు రావాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి మంచి పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళు సెటిల్ అవ్వాలి. ఈ లోపల నువ్వు నీ కాలం కాస్త గడిచిపోతుంది. ఇంకా అప్పుడేంటి? నా జీవితం శాశ్వత జీవితం, మంచిగా నేను పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి, మనలతో హ్యాపీగా ఉండాలి, నా జీవితాన్ని అంతే. ఇంకా దేవుడి కోసం నువ్వు చేసింది ఏమీ లేదు, జీరో. నేను ఉన్న మాట ఆడతాను కాబట్టి యథార్థవాది ప్రజా విరోధంట కదా, కరెక్ట్గా చెప్తున్నాను నేను. ఇదే జరుగుతుంది లోకమంతాను. ఇంతే. ఎప్పుడు టార్గెట్ చేయమంటుంది తెలుసా? ఇంతే. పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, సెటిల్మెంట్లు, భోగాలు, సమస్య ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, వెంటనే ప్రార్థన చేయాలి. సమస్య వచ్చింది ప్రార్థన చేయండి, ఇబ్బంది వచ్చింది ప్రార్థన చేయండి, స్కానింగ్ రిపోర్ట్ బాగాలేదు ప్రార్థన చేయండి, అప్పులు వచ్చేసారు ప్రార్థన చేయండి, ఈఎంఐలు కట్టాలి ప్రార్థన చేయండి. ఆత్మలో బలపడాలి, దేవుని కోసం రోషంగా జీవించాలనుకుంటున్నాను, ఒక్కరు ప్రార్థన అడగరు. విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా నేను ఆత్మలో బలపడాలనుకుంటున్నాను, దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను, ఎన్ని శ్రమలు ఎదురైనా యేసుని గణపరచాలనుకుంటున్నాను, ఒక్క ప్రార్థన రిక్వెస్ట్ రాలేదు ఇప్పటికి. నా లైఫ్లో ఒక్కరు కూడా అడగలేదు ఇంతవరకు. మీరు అడిగారు ఎప్పుడన్నా? ఎవరినన్నాను? అడగరు. ఏమడితే తెలుసా? బ్రదర్, మా బిడ్డలకు సమస్య ఉంది, మా ఇంట్లో సమస్య ఉంది, మా ఒంట్లో సమస్య ఉంది, మా ఊరిలో సమస్య ఉంది, మా సంఘంలో సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, బాధ ఉంది, సమస్య, దుఃఖం, ఏడుపు, కన్నీళ్ళు, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, చింత ఉంది, గర్భఫలం లేదు,
వీటి కోసమే మనం ప్రార్థన అడుగుతాం కానీ, వీటి కోసమే మనం ఎదురు చూస్తాం కానీ, ఈ సమస్య కోసమే మనం ఎదురు చూస్తాం కానీ దేవుడిని ఎప్పుడు మనం ఆ? ఆలోచించండి అసలు దీని ఉద్దేశం ఏంటి అసలేని. ఇప్పుడు ఈ మైక్ ఉద్దేశం ఏంటిది? నేను మాట్లాడిన మాటలు మీకు స్పష్టంగా వినిపించజేయటం. ఇది అసలు ఆ పని చేయకుండా దీంతో నేను ఏదో ఏమంటారు మేకులు కొట్టుకోటాకే ఇది ఇంత మైక్, ఇది 20,000 రూపాయలు ఖరీదైన మైక్ని ఇప్పుడు కొన్ని లక్షల ఖరీదు ఎక్విప్మెంట్ ఉంది. ఇదంతా దీని పర్పస్ని మానేసేసి నేను దీని గోడకు మేకులు కొడతాకే, ఇల్లులు పెళ్ళి చిత్త కొట్టుకోటాకే, ఇలాంటి పనులకి ఇది వాడాను అనుకోండి, ఎలా ఉంటుంది? చూసి కూడా అంత నవ్వుకుంటారు లేదా? మన జీవితం కూడా అలాగే ఉన్నది ఈ రోజున. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలాగే ఉన్నది. అసలు నీ పర్పస్ ఏంటి? దేవుని స్తుతించడానికి. ఎంత స్తుతిస్తున్నాను? ఆ 3:30 నుంచి 4:30 వరకు స్తుతి 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 చేస్తాను బ్రదర్. ఏంటది స్తుతి? అరగంట కూడా ఏముంటుంది స్తుతి? ఏం స్తుతి అంటే ఏమీ లేదు. స్తుతి 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 అరగంట. ఏం చేసావామంటే స్తుతి చేశాను. స్తుతి చేసావా? స్తుతి చేసావా? 3:30 నుంచి లైవ్లో పాలు పంచుకున్నామంటే పాలు పంచుకున్నాం బ్రదర్ వారం రోజులు. మరేంటి ఎలా స్తుతించాలో తెలియట్లేదు. వారం రోజులు 3:30 నుంచి లైవ్లో పాలు పంచుకుని మళ్ళీ ఎలా స్తుతించాలో తెలియట్లేదు అంటే అక్కడ ఇంత హెడ్డింగ్ పెట్టి స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ఇది స్తుతుల సమయం, నేను స్తుతిస్తూ ఉన్నాను, నేను చెప్తున్నాను, మీరు కూడా యేసయ్యనికి స్తోత్రం అని చెప్పండి, మాతో పాటు ఏకమించి ఇంత చెప్తుంటే ఎక్కడ ఏమర్థం అవ్వలేదంట. ప్రియుల, నీ పర్పస్ నువ్వు తెలుసుకోనంతకాలం, నీ యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకోనంతకాలం, అసలు నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావో, అసలు ఎందుకు యేసయ్య నిన్ను సృష్టించాడో, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం నీకు తెలియనంతకాలం గందరగోళమే జీవితం అంతాను. ఈ సమస్య కోసం ప్రార్థన చేయండి అంటావు, ఆ సమస్య అయిపోతే నీ జీవితం అయిపోతుంది. లేదు, ఇంకో సమస్య రెడీ ఉంటుంది. ఈ సమస్య సాల్వ్ చేద్దరు ఇంకో సమస్య ఉంటుంది. ఈ అమ్మాయి కట్టేసేది అయిపోయిందా, నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుంది ఈ అమ్మాయి. ఈ నెల కరెంట్ బిల్ కట్టేసి అయిపోయిందా, ఈ నెల రెంట్ కట్టేసి అయిపోయిందా, నెల మళ్ళీ వస్తుంది. అంటే వస్తానే ఉంటుంది. సాల్వ్ అయిపోయింది అనుకుంటావు కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈరోజున చాలామంది జీవితాల్లో సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య. మరి ఇంకా దేవుని స్తుతించడానికి సమయం ఎక్కడిది? నీ సమస్యలని పరిష్కరించుకోవడానికి సమయం అంతా పెట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, లేచినప్పటి నుంచి పని 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 కనీసం నువ్వు తింటాకే సమయం లేదు, స్నానం చేయటాకే టైం లేదు, కానీ పని 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 అని చెప్పి చేసుకుంటూ పోతున్నావు. ఏమవుతావు కాడకి? సడన్గా కుప్పకూలిపోతావు. ఎందుకంటే పనిలో నిమగ్నం అయిపోయావు, బాడీని పట్టించుకోవడం మానేసావు. ఈరోజు చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉన్నదే. అంతరంగ పురుషుని నిర్లక్ష్యం చేసేసారు. ఇప్పుడు బాహ్య పురుషుడికి ఏం బట్టలు కావాలి, ఈ యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉండాలి, ఏంటిది ఏంటి ఇదంతా ఇది ఆలోచన. స్తుతి వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, ఇవి ఎప్పుడు మనకు తెలియదు అసలేని. ఏ షాపులో అమ్ముతారో కూడా తెలియదు మనకి, ఎక్కడ దొరుకుతాయో తెలియదు మనకు అసలేని. అసలు మనం ఇంతవరకు కట్టేకోలేదు అవి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్య వైపు చూడండి. దేవా నన్ను క్షమించి, ఇంత జీవితం ఇలా జీవించేసానే, ఎందుకు పనికిరాని జీవితం జీవించానే, ఎందుకు జీవించాను నాకు తెలియదు అసలేనే. అసలు నా పర్పస్ ఏంటో నేను తెలుసుకోలేకపోయినా, నా పట్ల నీ యొక్క ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోలేకపోయినా, నా జీవితం అంతా కూడా నా కొరకే జీవిస్తున్నాను, నా అవసరాలు తీర్చుకోవడం కోసం నీ దగ్గరికి వస్తున్నాను. కానీ నువ్వు నన్ను నీ మహిమార్థంగా, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి నువ్వు సృష్టించావు. నా పట్ల నీ యొక్క ఉద్దేశాన్ని నేను పక్కన పెట్టేశాను, నా పట్ల నీ యొక్క ప్రణాళిక నేను పక్కన పెట్టేశాను. మెయిన్ ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకని మెయిన్ ఉద్దేశం పక్క వెళ్ళిపోయింది, మెయిన్ పర్పస్ పక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మైక్తో నేను చక్కగా మాట్లాడొచ్చు, నాకు కోపం వస్తే ఈ మైక్ ఇచ్చిన ఎవరికైనా విసిరేయచ్చు, ఎవరి మీద కానీ కొడతానికి విసిరేయచ్చు. అర్థమవుతుందా? అంటే చాలా రకాల పర్పస్లు ఉంటాయి, కానీ మెయిన్ పర్పస్ ఇది. చాలా విధాలుగా వాడుకోవచ్చు దీన్ని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున నా ప్రియులారా, చాలామంది అంటారు, మీరు ఎందుకని అంత అలా చెప్తారు వాక్యం? ఉన్నది ఉన్నట్టే కదా, ఇందులో ఏ దాపరికం ఏమున్నది? నాకేం భయం లేదు. ఎందుకంటే మనుషులు దయ సంపాదించుకొని కోరుచున్నావా, దేవుని దయ సంపాదించుకొని కోరుచున్నావా అంటాడు దేవుని వాక్యంలో. మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. కానీ మనుషులు దయ ఉండి దేవుని దయ లేకపోతే నువ్వేమీ సాధించలేవు. దేవుని దయ మాత్రమే ఉండి మనుషులు దయ లేకపోతే సాధించవా? అది కూడా కష్టమవుతుంది. కానీ దేవుని దయ లేకుండా మనుషుల దయ ఉండటం వల్ల ఉపయోగం శూన్యం. ఒకవేళ దేవుని దయ ఉండి మనుషుల దయ లేకపోతే దేవుడు మనుషుల దయను ఇవ్వగలుగుతాడు. దేవుడు మనుషులు ప్రేరేపించాడు, కానీ మనుషులు దేవుని ప్రేరేపించలేరు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది అనమాట, మనుషుల దయ సంపాదించుకొని గోరువాడు దేవుని దయ సంపాదించుకొనలేడు. చూసారా, మనుషుని దయ సంపాదించుకోవాలని ఆశపడ్డవాడు దేవుని దయ సంపాదించుకోలేడంట. కాబట్టి నా జీవితంలో నా ప్రియులరా, నా జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు ఎవరిని సంతోష పెట్టాలంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎప్పుడైనా సరే దేవుడినే సంతోష పెడతాక నేను తీసుకుంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, నీ సమస్యను బట్టి, నీ సమస్య తీవ్రతను బట్టి ట్యాబ్లెట్ ఇస్తాడు, అవ్వలేదా? ఇంజక్షన్ ఇస్తాడు, అవ్వలేదా? ఆపరేషన్ చేస్తాడు. ఏది చేసినా ఫైనల్కి నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలనే. ఆమేన్. నేను కూడా చాలా మందికి మంచిగా చెప్తాను, కొంచెం కష్టంగా చెప్తాను, తర్వాత కఠినంగా చెప్పవలసి వస్తుంది. ఫైనల్కి ఏంటి తెలుసా? నీవు ఆ సమస్య నుంచి బయటపడాలని, నీ జీవితం బాగుండాలని. ఈరోజు నేను చాలామంది ఫోన్ చేస్తే, నేను ప్రేయర్ చేయనమ్మా, 3:30 మనం అంతా కలిసి ప్రార్థన చేద్దామంటే చాలామందికి బాధ కలిగింది. నెమ్మదిగా సైడ్ అయిపోయారు అంతా కూడా. దేవునికి స్తోత్రం. దేవుడు నాటబడని ఏ వ్యక్తి ఇక్కడ ఉండకూడదని ప్రార్థన చేస్తుంటాను. సత్యం చెప్పాను నేను. యాకోబు చెప్పిన మాట నేను చెప్పాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థించేవారు ఇలా ఉందమ్మా బైబిల్లో. మీరు ప్రార్థన చేయాలి, నేను కూడా ప్రార్థన చేస్తాను, కలిసి ప్రార్థన చేద్దాం, 3:30 వచ్చేసేయండి అంటే ఈయనేం పాస్టర్ అసలని ప్రార్థన చేయడంట. బహుడు మంది ఉన్నారు మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. మా పేరు పెట్టి ప్రార్థన చేస్తారు తెలుసా? మా సమస్య అంతా చదివి యూట్యూబ్లో మా కోసం ప్రార్థన చేస్తారు తెలుసా? అక్కడికే పోతాం మేము. జీవితాంతం అలాగే మీ పేరు చదివి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ సమస్య ఎప్పటికీ పరిష్కరించబడదు. కానీ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనమాట. ఎస్, మా పేరు చదివారు, మా కోసం ప్రార్థించారు. ఈ సంతృప్తితోనే జీవితాంతం గడిపేస్తాం. నీకు కావాల్సిన సంతృప్తి కాదు ప్రియులారా, సమాధానం కావాలి, పరిష్కారం కావాలి. హల్లెలూయా. అది ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది? ఆ సత్యాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు లెక్కల పుస్తకంలో సమస్య ఫస్ట్ ఉంటుంది, పరిష్కారం చివరి ఉంటుంది. చివరున్న పరిష్కారం నీకు రావట్లేదనుకో, ఏం చేయాలి? పరిష్కారం తప్పు అనుకోకూడదు. ఆ పరిష్కారానికి రావాలంటే ఎక్కడో నువ్వు సరి చేసుకోవాలి. ప్లస్ కాడ మైనస్, మైనస్ కాడ ప్లస్ వేసావు, ఇంటూ కాడేమో ప్లస్ వేసావు, ఏదో చిన్న చిన్న నెంబర్లు తేడా వేసావు. కాబట్టి దీన్ని అంతా సెట్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అది ఇది మ్యాచ్ అవ్వడానికి నువ్వు ఇక్కడ సరి చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఏం చేయాలంట? లెక్కల పుస్తకంలో సమస్య స్టార్టింగ్లో ఉంటుంది, దాని జవాబులు చివరిలో ఉంటాయి. చివరిలో ఉన్న ఆన్సర్ రాలేదనుకో, చివరి ఆన్సర్ మార్చకూడదు. నీకు వచ్చిన ఆన్సర్ లాగా చివరి ఆన్సర్ ఉండాలని ఆశించకూడదు. ప్రైజ్ గాడ్. నీకు వచ్చిన ఆన్సర్ చివరి ఆన్సర్ ఒకటి అయిందనుకో, కరెక్ట్ అని అర్థం అనమాట. అంతేగా నీకు వచ్చిన ఆన్సర్ చివరి ఆన్సర్తో మ్యాచ్ అవ్వట్లేదనుకో, చివరి ఆన్సర్ తప్పు అనుకోకూడదు. నేను కరెక్టే చేశాను, నేను బాగానే చేశాను అనుకోకూడదు. నో, ఎక్కడో తప్పింది అని మళ్ళీ ఏం చేయాలంట? మొత్తం అంతా చూసుకుంటూ రావాలి. చదువుకునేటప్పుడు చేసేటువంటి పనులు ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారు? జాగ్రత్తగా వింటున్నారు ప్రియులారా? జీవితానికి చాలా విలువైనటువంటి సందేశం ఇది. నీ జీవితంలో సమస్యల వైపు చూడకుండా సమాధానాల వైపు చూడాలి. హల్లెలూయా. సమాధానానికి తగ్గట్టుగా నీ సమస్యను సాల్వ్ చేసుకెళ్ళాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. వినాలి, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఓపికను కోల్పోవద్దు, సహనాన్ని కోల్పోవద్దు. ఈరోజు నీ జీవితంలోనికి దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక సత్యం నీకు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు ఏ విధంగా ఆలోచించావు, ఇంతవరకు ఏ విధంగా జీవించావు, ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నావు, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి సత్యం ఆయన
తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మరింతవరకు ఏదో జీవితం జీవించేస్తారేమో, ఇంతవరకు ఏదో నడిచేసిందేమో జీవితం అంతాను. కానీ ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. మైటీ మార్కల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు నిన్ను చాలా ప్రత్యేకపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ప్రభు ఇచ్చేశాడు. ఎక్కల పుస్తకంలో చివరి ఆరసరం ఉన్నట్టుగానే సొల్యూషన్ ఇచ్చేశాడు. ఆ సొల్యూషన్ నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు సొల్యూషన్లో ఆ సమస్యను పరిష్కరించే విధానంలో ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలో పైథాగరస్ సిద్ధాంతం అని ఉంటుంది. కర్ణము స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది ఆ రూల్, ఆ సిద్ధాంతం, ఆ సూత్రాన్ని పాటిస్తే ఆన్సర్ వస్తుంది నీకు. అలాగే నీ జీవితంలో సమాధానం కావాలంటే యేసయ్య ద్వారా మాత్రమే. యేసయ్య నీ సూత్రధారి. హల్లెలూయా, సూత్రం. కాబట్టి యేసయ్య ద్వారా నువ్వు వెళ్ళాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో సమస్యలు గుండా, ఇబ్బందులు గుండా, బంధకాలు గుండా వెళుతూ అక్కడే ఉండిపోయారేమో, మీరు బిడ్డలుగా ఉన్నారేమో, మీరు చిన్న పిల్లలుగా ఉన్నారేమో, మీరు బాలులుగా ఉన్నారేమో. బాలులుగా ఉంటే దాసులకి మీకు తేడా లేదు, భేదం లేదు, ఏ భేదం లేదంట. లోక మూల పాఠాల్లో అనుసరిస్తూ ఉన్నారేమో. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటి నుంచి బయటికి రమ్మని చెప్పి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన ఊన పాటలకు లోబడి దాసులమై ఉంటే లోక మూల పాటలకు లోబడిన వారు దాసులుగా ఉంటారు, ఏలుబడి చేయరు. మనిషి యొక్క జీవితం ఎలా ఉండాలని ఆదికాండంలోనే మొట్టమొదటిగా మనుషులతో మాట్లాడినప్పుడే దేవుడు చెప్పేశాడు. ఆదికాండం 1:28లో దేవుడు మొట్టమొదట మనుషులతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆదామామని తీసుకుని వచ్చి మొట్టమొదటిగా దేవుడు వాళ్ళతో స్వయంగా మాట్లాడిన తెలుసా, వారిని ఆశీర్వదించి ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వించాలని చూస్తున్నాడు. దేవుని ఉద్దేశం నువ్వు ఆశీర్వించబడతాం. ఎలాగ ఆశీర్వించాడు తెలుసా, వారిని ఆశీర్వదించి ఆమేన్. చదివితే బాగుంటుంది నాకు ఆ మాట, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండం 1:28లో హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఆమేన్. ఆశీర్వదించేశాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఆమేన్. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి. ఆమేన్. ఏంటిది అంతాను? నువ్వు ఫలించడం, విస్తరించడం, అభివృద్ధి చెందడం బ్లెస్సింగ్. విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునడి. నిండించండి, అంత చేయండి, కానీ లోపరుచు. నువ్వు లోబడద్దు, నువ్వు బానిసడిగా ఉండొద్దు. ఇక్కడ ఏమని చదివిస్తుంది ప్రియులారా, గమనించాలి. ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. లేదు, దేవుడు చెప్పింది నెరవేర్ట్లేదు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు లోపరుచుకోండి అంటే మనం లోబడిపోయాం. మీరు ఏలుబడి చేయండి అంటే మనల్ని ఏలుబడి చేస్తున్నాయి సమస్యలు. అప్పుల సమస్యలు, అయ్యా అప్పుల సమస్యలు మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి. ఎంత కష్టపడ్డా బయటకు రాలేకపోతున్నాం. అనారోగ్య సమస్యలు మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి. చూసారా, ఆదికాండం 1:28, గలతీ 4:3-4 ఈ లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులమై ఉన్నామంట. 3 దాసులమై ఉన్నాం. నో, దేవుని యొక్క ఉద్దేశం దాసులుగా ఉండడం కాదు, మనం బాసులుగా ఉండాలి. ఆమేన్. మీరు బాసులా దాసులుగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు, బాసులుగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 1:28 నువ్వు తెలిస్తే నువ్వు బాసులా ఉంటావు. ఆదికాండం 1:28 సత్యం నీకు తెలియకపోతే ఇక్కడ మూలపాఠాలకు లోబడితే గలతీ 4:3 ప్రకారం నువ్వు దాసుడిగా ఉంటావు. దాసుడిగా ఉండాలా, బాసులా ఉండాలా అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు బాసువా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా.
ఇక్కడ ఉన్న నీ ప్రియ బిడ్డలందరూ దాసులుగా ఉండకూడదు, బాసులుగా ఉండాలి. యేసు నామములో వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించి నడిపించి బలపరచమని, విడుదలను అనుగ్రహించమని, ఇంతవరకు విత్తబడిన వాక్యం వారిని సత్యంలోకి నడిపించి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అర్లీ మార్నింగ్ 3:30కి రావండి. ఈరోజు మార్నింగ్ లైవ్ అంత సాటిస్ఫాక్షన్గా చేయలేకపోయాను, నేను క్షమించాలి. ఎందుకంటే రాత్రి మీటింగ్ నుంచి వచ్చేసరికి మళ్ళీ సెటప్ వేసుకుని మళ్ళీ పొద్దున కానీ సిద్ధపరిచేసరికి చాలా లేట్ అయిపోయింది. పైగా చలి, ఇంకా ఇవన్నీ ఉంటాయి ప్రతికూల పరిస్థితులు. లేచాను కానీ ఆ యొక్క శరీరము బలహీనం, ఆత్మసిద్ధమే, ఎలాగైనా చేయాలనిపిస్తుంది కానీ శరీరం సహకరించట్లేదు, మత్తు ఆవరిస్తూ ఉన్నది. గమనించాలి. నేనేమి గొప్ప భక్తున్నో లేకపోతే గొప్ప అని మీరు అనుకోవద్దు. నేను కూడా మనిషినే కాబట్టి కొన్నిసార్లు మనం అనుకున్న విషయాలు చేయలేకపోతుంటుంటాం. మీరు చాలామంది ఏమో బ్రదర్ రోజు లేతున్నాను 2 రోజులు లేతలేదు. నేను అలాగంటలేదు, రోజు లేతున్నాను, అతి కష్టమైన సరే క్లిష్టమైన సరే. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా దేవుని సందులో గడపడానికి స్థిర నిర్ణయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.